హలో! హాయ్ ఫ్రెండ్స్. అందరికీ నమస్తే. ఎలా ఉన్నారు? నేను చాలా బాగున్నా. యాక్చువల్లీ ఈరోజు ఒక మంచి టాపిక్‌తో మీ ముందుకొచ్చేసింది లక్ష్మి. సో, ఏంటంటే చాలామంది అడిగారు నన్ను, "ఏంటి నీ హెయిర్ సీక్రెట్ ఇంత లాంగ్ ఉంటది కదా!" అని చెప్పి అడిగారు. యాక్చువల్లీ నా సీక్రెట్స్ అన్నీ ఈరోజు మీకు చెప్పేస్తా. నా హెయిర్ సీక్రెట్స్ అన్నీ. అస్సలు ఆయిల్ పెట్టను. ఇదే ఫస్ట్ సీక్రెట్. ఆయిల్ ఎందుకు పెట్టనంటే నాది కొంచెం సెమీగా ఉంటుందనమాట. అలా ఆయిలీగా ఉండదు. ఇలా అని డ్రైగా గూడా ఉండదు. సో, సెమీగా ఉంటుంది. నాకు ఆయిల్ పెడుతూ ఉంటే ఏమవుతుందంటే నాకు బాగా హెయిర్ ఫాల్ అయిపోతుంది. అందుకని నేను కంప్లీట్‌గా ఆయిల్ యూజ్ చేయడం అనేది మానేశాను. సో, ఎవరికైనా ఆయిలీ స్కిన్ ఉన్నవాళ్ళు మాక్సిమం ఆయిల్ పెట్టేసి అలా ఉంచకండి. మీకింకా ఎక్కువ హెయిర్ ఫాల్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. ఆయిల్ పెట్టాలి అని అనిపిస్తే ఆయిల్ పెట్టేసిన తర్వాత ఒక 10 మినిట్స్ మసాజ్ చేసేసి ఒక 10-15 మినిట్స్ లీవ్ చేసేసి హెడ్ బాత్ చేసేసేయండి. సో, అలా అని ఉంచేసి ఒక 2, 3 డేస్ అలా ఉంచకండి. సో, ఉంచితే ఏమవుతుందంటే మీకు హెయిర్ ఫాల్ అనేది ఎక్కువవుతుంది. సో, ట్రస్ట్ మీ గైస్, నాకు ఓపిక ఉంటే షాంపూ బదులు నేను ఇది వాడతాను. ఇది అయితే నేను ప్రమోషన్ కాదు. నేను ప్రమోషన్ చేసే రేంజ్‌కి ఇంకా రాలేదు. సో, ఇది హెర్బల్ పౌడర్ అన్నమాట. షీకాయ అండ్ కుంకుడుకాయ 2 మిక్స్ అయి ఉంటుంది. ఒక 2, 3 మంత్స్ నుంచి వాడుతున్నా. నాకొక ప్యాకెట్ వచ్చేసి ఒక 4 టైమ్స్‌కొస్తది. నాది లాంగ్ హెయిర్ కదా! సో, షార్ట్ హెయిర్ ఉన్న వాళ్ళకి ఇంకొంచెం ఎక్కువ రోజులే రావచ్చు. ఇది అరౌండ్ రూ. 89 ఉంది దీని మీద. ఆ రోజు ఏదో డిస్కౌంట్ ఉందనుకుంటా. రూ. 60కో ఏమో వచ్చింది నాకు. సో, అదనమాట. నేనైతే ఇది వాడతాను. ఇదైతే ప్రమోషన్ కాదు. మీకిలా ప్యాకెట్ లేదు అనుకుంటే మీరు విడిగా అయినా షీకాయ పౌడర్ అండ్ కుంకుడుకాయ పౌడర్ యూజ్ చేసుకోండి. కుంకుడుకాయలు దొరుకుతాయి మనకి మార్కెట్‌లో. వాటిని యూజ్ చేయండి. అది చాలా లాంగ్ ప్రాసెస్ కదా! నాకు ముందే బద్ధకం ఎక్కువ. సో, అందుకని నేనిలా ప్యాకెట్ తెచ్చుకుంటా. ఇది వాడతాను. సో, నాకు టైం లేనప్పుడు షాంపూ యూజ్ చేస్తాను. షాంపూస్ కూడా మీరు బేబీ ప్రొడక్ట్స్ వాడితే చాలా మంచిది హెయిర్‌కి. సో, బేబీ షాంపూ చాలా మంచిది అఫోర్డ్ చేయగలిగితే. చేయలేకపోతే నేను వాడేదొచ్చేసి ప్యాంటీన్ అండ్ ట్రెస్‌మీ వాడతాను. అది కూడా అలా అలా ఉంటాయి కానీ, ఎక్కువ నాకు ఇదెందుకో నచ్చింది. ఇది వాడినప్పటి నుంచి నాకు డాండ్రఫ్ కూడా కంట్రోల్ అయ్యింది. సో, ఇది కొంచెం బెటర్ అనిపించింది. బెటర్ మీరు వాడితే షీకాయ పౌడర్ ది బెస్ట్ అని చెప్తా. ఎప్పుడైనా నాకు ఓపిక ఉంటే మంత్లీ వన్స్ నేను మిల్క్ ఉంటుంది కదా! మిల్క్‌ని ఫ్రిడ్జ్‌లో పెట్టిన తర్వాత మనకు మీగడ వస్తుంది. సో, పచ్చి పాల మీగడ. అది నేను అప్లై చేశాననమాట. సో, అప్పుడు నాకేంటంటే చాలా సాఫ్ట్‌గా అయిపోతది హెయిర్. కండిషనర్ కూడా అవసరం లేదు. నేనసలు కండిషనరే వాడనండి నా హెయిర్‌కి. అది అలానే సిల్కీగా ఉంటది. హ్మ్. డైలీ కానీ, 2 డేస్‌కొకసారి కానీ వాడేది సీరమ్స్ వాడతానండి. సో, ఇన్‌స్టెడ్ ఆఫ్ ఆయిల్స్ నేను సీరమ్ వాడతాను. సో, నాకు బాగా నచ్చిన సీరమ్ అయితే ఇది. మీకు కనిపిస్తుందా? సో, నాకు బాగా నచ్చింది. అండ్ ఫ్రేగ్రెన్స్ కూడా చాలా బావుంటది. నాకు చాలా నచ్చుద్దనమాట. అండ్ సెకండ్ వచ్చేసి నేను వాడేది ఇది. సెకండ్ నేను వాడేది ఇదనమాట. కాకపోతే నాకు ఇది స్మెల్ అంతగా నచ్చలేదు. బట్ అప్లై చేస్తే మాత్రం హెయిర్ చాలా బావుంటుంది. సో, సెకండ్. అండ్ థర్డ్ ఇదనమాట. మామా ఎర్త్ వాళ్ళది. ఇది కూడా చాలా బావుంటది. స్మెల్ కూడా ఓకే. బానే ఉంటది. ఇదనమాట. నేనసలు ఆయిల్స్ వాడను. సో, ఇన్‌కేస్ నాకెప్పుడైనా మసాజ్ చేసుకోవాలి అని అనిపిస్తే నేను ఇది వాడతాను. ఇదొచ్చేసి యాక్చువల్లీ మామూలు కోకోనట్ ఆయిలే. నేను కొంచెం వేడి చేసి ఇందులో మిక్స్ చేశాను. యాక్చువల్లీ ఈ బాటిల్ నేను అరకు వెళ్ళినప్పుడు అక్కడ తీసుకున్నాననమాట. పర్లేదు బానే ఉంది. సో, దీంట్లో మెంతులు సమ్ ఏదో రూట్స్ అవన్నీ ఉన్నాయి. మరి అవేంటో కూడా నాకు తెలీదు. బట్ నేను ఒక 10 మినిట్స్ నా హెడ్ పైన ఉంచుకుంటాను కాబట్టి నాకైతే పెద్ద ప్రాబ్లమ్ అనిపించలేదు. సో, ఇది నేను అరకులో తీసుకున్నా. మీకిక్కడ ఎక్కడైనా దొరికితే తీసుకోండి. దీని పేరు కూడా నాకు తెలీదండి. బాటిల్ చూసి తీసుకోండి. ఓకే. చూసారా దీంట్లో మెంతులు బాగా కనిపిస్తున్నాయి. ఇంకేమో మిగతా ఏవి నాకు తెలీదండి. షీకాయ ఒకటి కనిపిస్తుంది. ఎందుకంటే స్మెల్లొస్తుంది. షీకాయ స్మెల్లొస్తుంది. హ్మ్. సో, ఇదనమాట. ఇది కూడా నేను వీక్లీ వన్స్ కానీ 2 వీక్స్‌కి ఒకసారి కానీ అప్లై చేస్తాను. ఓన్లీ 10 మినిట్స్ మాత్రమే నా హెడ్ మీద ఉంచుకుంటా. నా హెయిర్‌కి స్కాల్ప్‌కి అప్లై చేసేసుకుంటా. ఒక 10 మినిట్స్ అంతే. తర్వాత హెడ్ బాత్ చేసేస్తాను. ఇదనమాట నా హెయిర్ సీక్రెట్. సో, అంతకు మించి నేను నా హెయిర్‌కి ఏమి అప్లై చేయను. ఈవెన్ నేను కేర్ కూడా చేయను. పాపం దానికి నేనంటే ఇష్టమేమో. నాకు చాలా బద్ధకం ఎక్కువనమాట. సో, కానీ ఒకటి మాత్రం చేస్తా. ఏంటంటే నాకు హెడ్ బాత్ చేయడం అంటే చాలా ఇష్టం. ఇప్పుడున్న పొల్యూషన్‌కి ఆయిల్ పెట్టేసి ఎక్కువ రోజులైతే ఉండొద్దు. ఏ రోజైతే ఆయిల్ పెడతారో ఆ రోజే హెడ్ బాత్ చేసేసేయండి బెటర్. డ్రై స్కిన్ వాళ్ళైనా కూడా, ఆయిల్ స్కిన్ అయిన వాళ్ళు కూడా ఎవరైనా కూడా ఆయిల్ పెట్టిన రోజే హెడ్ బాత్ చేసేసేయండి. సో దట్ మీకు హెయిర్ ఫాల్ అనేది జరగదు. ఓకే. నాకు ఈ సీరమ్స్ వాడినప్పటి నుంచి అండి కొంచెం నాకు హెయిర్ ఫాల్ అనేది కూడా కంట్రోల్ అయింది. ఎందుకంటే కొంచెం వెట్‌గా ఉన్నప్పుడే నేను అప్లై చేసేసుకుంటా. సో, సీరమ్స్ అనేది యూజ్ చేయండి. ఓకే.
ఓకే. థ్యాంక్ యూ. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.